అధ్యాయము 1 నుండి 14 వచనాలు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరు అని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ తర్వాత వచనంలో చూస్తే 15 నుండి, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేసి ఉన్నారు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలను తన హృదయంలో తలపోసుకొనిచు భద్రము చేసుకొనిచున్నెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని కన్నవాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు పుట్టినటువంటి వార్త మొట్టమొదట గొర్రెల కాపర్లకు ప్రకటించబడింది. యేసు ప్రభు పుట్టినటువంటి వార్త ఈ లోకంలో గొప్ప వ్యక్తుల దగ్గరికి వెళ్ళలేదు. యేసు ప్రభు పుట్టుక ఈ లోక చరిత్రను మారుస్తుంది. లోక కళ్యాణం అంటాం, మనం పాడుకుంటాం కదా, ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. హల్లెలూయా. మేరీ పుణ్యదినం, ఇది లోక కళ్యాణం, దేవునితో కళ్యాణం. దేవుడు పోగొట్టుకున్నటువంటి, మానవ జాతి పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క సహవాసాన్ని, ఆ యొక్క వైవాహిక జీవితాన్ని, ఆ యొక్క ప్రదానం చేయబడినటువంటి ఆ యొక్క వధువు సంఘాన్ని తిరిగి యేసు ప్రభు ద్వారా తిరిగి ఆయన తనతో ఐక్యపరుచుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ గొప్ప వార్త, అన్నిటికంటే గొప్ప వార్త లోక కళ్యాణం. బైబిల్ గ్రంథం ప్రారంభమే కళ్యాణంతో ప్రారంభమైంది. బైబిల్ గ్రంథం ఆదాము అవ్వల వివాహముతో ప్రారంభమైంది, తిరిగి ఒక వివాహంతో ముగుస్తుంది. అది పెండ్లి కుమారుని ప్రేమ విందు అంటాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు వధువు సంఘంతో జరిగే విందు, పెండ్లి విందులో పాలు పొందువారు ధన్యులు. మనం వధువు సంఘం. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చారో, ఆ భార్యాభర్తల బంధాన్ని గురించి చక్కని పోలిక చూపిస్తూ వివరిస్తూ పౌలు భక్తుడు రాస్తున్నాడు. 23 నుండి చదివితే, క్రీస్తు సంఘమునకు శిరసయున్న లాగున పురుషుడు భార్యకు శిరసయున్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను
ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు రాకకు ముఖ్య కారణం ఏంటి ఇక్కడ రాస్తున్నారు. క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని తన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడని. హల్లెలూయా. దానికోసం వచ్చాడు ఆయన. తను తాను అప్పగించుకోవడానికి వచ్చాడు. దీనిని భార్యాభర్తల సంబంధంతో పోలుస్తున్నాడు. సంఘ మర్మాన్ని దేవుడు ఏ భక్తుడికైతే బయలుపరిచాడో ఆ పౌలు భక్తుడు ద్వారా దేవుడు మనకు భార్యాభర్తల వైవాహిక జీవితం ఎంత పవిత్రంగా ఉండాలో, ఎంత పరిశుద్ధంగా ఉండాలో ఈ యొక్క అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఒక ఆయనంట టీవీ చూస్తా ఏడుస్తుంటే వాళ్ళ భార్య సడన్గా వంటగదిలోంచి వచ్చిందంట. ఏంటండి ఎందుకు ఏడుస్తున్నారు, టీవీలో ఏమొస్తుందండి, ఎవరైనా మీకు ఇష్టమైన నాయకుడు చచ్చిపోయాడా అంటే, లేదే మన పెళ్ళి సీడీ చూస్తున్నాను అన్నాడంట. ఏం చూస్తున్నాడంట అండి, నా బతుకు ఇలాగ అయిపోయిందా అని ఆ పెళ్ళి సీడీ చూస్తున్నాడంట. చాలామంది వివాహాన్ని గురించి ఈ విధంగా అపహాస్యంగా, అవమానంగా, హేళనగా మాట్లాడుకుంటూ మరి సాధారణంగా భార్యల మీద జోకులు వేసుకుంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, స్త్రీ పురుషుల బంధము పవిత్రమైన బంధముగా పోల్చబడింది. క్రీస్తు సంఘమును ప్రేమించి అది ముడతైనను కళంకమైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలవబెట్టుకోవాలనని వాక్యముతో ఉదక స్నానము చేత. వాక్యము మనకి ఏం చేస్తుందంటే వాక్యము స్నానం చేపిస్తుంది. హల్లెలూయా. యవ్వనులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా 119వ కీర్తన 9వ వచనంలో. కాబట్టి వాక్యము మనల్ని కడుగుతుంది. మనం మొదటిసారి యేసు రక్తంలో కడగబడ్డాం, కానీ అనుదినము వాక్యములో కడగబడుతున్నాం. హల్లెలూయా. కాబట్టి వాక్యము విననివాడు, వాక్యము చదవనివాడు, వాక్యము ధ్యానించనివాడు ఎవరంటండి, స్నానము చేయని వ్యక్తితో సమానం. స్నానము చేయని వాడు ఎలాగైతే మురికితో ఉంటాడో, తర్వాత ఎలర్జీస్తో మారిపోతాడో, తర్వాత క్యాన్సర్ పుండులైపోతాయో, అలాగే ఈ వాక్యములో దివారాత్రులు దానిని ధ్యానించని వాడు అన్యుడు అన్నమాట. ధన్యుడు కాదు, అన్యుడు. కాబట్టి దేవుని బిడలమైన మనము, వధువు సంఘమైన మనము వాక్యము చేత ఉదక స్నానము చేత పరిశుద్ధపరచబడవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యమును బట్టి మీకు తెలియజేస్తున్నాను. మరియా యోసేపులు వారి జీవితాలను పణంగా పెట్టారు, వారి జీవితాలను త్యాగం చేశారు. లోక రక్షకుని లోకంలోకి తీసుకురావడానికి, యేసు ప్రభువారిని మెస్సయ్యను ఈ లోకంలోనికి తీసుకురావడానికి దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడని ఆ గొప్ప విషయం ఎంత గొప్పదో అంత త్యాగపూరితమైనదని తెలిసి కూడా వారి వివాహ జీవితం పాడవుతుందని తెలిసి కూడా వారు భయపడకుండా దేవుని కోసం వారు త్యాగం చేశారు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, మొట్టమొదట గొప్ప వార్త అల్పులైన వారికి చేర్చబడింది.
అన్నిటికంటే గొప్ప వార్త, ఈ ప్రపంచ చరిత్రలో అన్నిటికంటే గ్రేటెస్ట్ న్యూస్, హల్లెలూయా, గ్రేటెస్ట్ మెసేజ్ అబౌట్ ద సాల్వేషన్, హల్లెలూయా, గ్రేటెస్ట్ మెసేజ్ ఫ్రమ్ ద గ్రేటెస్ట్ ఏంజల్. పరలోకము నుండి దేవదూతలందరిలోకి గొప్ప దేవదూత ఎవరు? దేవుని పక్కనే నిలబడే దేవదూత ఎవరు? గాబ్రియేలు దేవదూత. గ్రేటెస్ట్ మెసేజ్ని గ్రేటెస్ట్ దేవదూత ఏంజల్ తీసుకుని ఈ భూమి మీద అందరికంటే గ్రేటెస్ట్ పీపుల్ దగ్గరికి వచ్చాడా? ఎవరి దగ్గరికి వచ్చాడు చెప్పండి? అందరికంటే అల్పుల దగ్గరకు, అందరికంటే మరి గొర్రెల కాపర్లు రాత్రి వేళ చలిలో తమ మందలు కాసుకుంటున్నటువంటి వారి వద్దకు ఈ దేవదూత వచ్చారు. హల్లెలూయా. గతంలో మనం ధ్యానించాం, ఈ లోకంలో గొప్పవారు ఎవరు? దేవుని దృష్టికి విఐపీస్ ఎవరు? దేవుని దృష్టిలో గొప్పవాళ్ళు ఎవరు? వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు? యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసి అయినవాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గల వారి యొద్దను దేన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. నేను మహోన్నతుడను మహాగణుడను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, అయినను కామా పెట్టాడు అక్కడ, అయినను బట్ ఎవరి దగ్గర నివసిస్తాను? హెరోదు రాజు దగ్గర కాదు, ప్రధానమంత్రి దగ్గర కాదు, ప్రెసిడెంట్ల దగ్గర కాదు, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నేను నివాసము చేయగోరుచును. వారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికి నేను వచ్చాను. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు ఎవరి దగ్గర నివసించాలనుకుంటున్నాడో వాళ్ళే విఐపీస్ ఈ రోజున. దేవుడు లేని వాడు ఎంత గొప్పవాడైనా వాడు విఐపి కాదు. గొర్రెల కాపర్లు దేవుని దృష్టికి గొప్పవారు. హల్లెలూయా. గొప్ప సమాచారము, గొప్ప దేవదూత భూమి మీద గొప్పవారి దగ్గరకు తీసుకుని వచ్చాడు. ఆ గొప్పవారే గొర్రెల కాపర్లు. వారు గొప్పవారు ఎందుకయ్యారంటే వాళ్ళు ఆ వార్త విన్న వెంటనే చలిగా ఉందిలే రేపు వెళ్దాంలే, కొంచెం ఎండ కాసాక వెళ్దాం అనుకోలేదు. ఏం చేశారంటే వెంటనే వారు బెత్లెహేము వెతుక్కుంటా వెళ్ళిపోయి అర్ధరాత్రి ఆ శిశువును వారు ఆరాధన చేసిరి అని మనం చదువుతున్నాం. దేవుని స్తోత్రం. ఎవరైతే చురుకుగా ఉంటారో, ఎవరైతే ఆయనకు లోబడతారో, ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే విధేయులవుతారో వారి యొద్దకు దేవుని ప్రసన్నత వస్తుంది, దేవుని ఆశీర్వాదం వస్తుంది, దేవుని సువర్తమానం వస్తుందని దేవుని బిడ్డలమైన మనము తెలుసుకోవాలి. వారు వెంటనే వెళ్ళారు, వారు శిశువును పూజించారు. చదువుదామా లూకా సువార్త 2వ అధ్యాయం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు, జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రెండని ఒకరితోనొకడు చెప్పుకుని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకుని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటి? ప్రచురము చేయాలి. ప్రీచ్ ద గాస్పెల్, ప్రొక్లైమ్ ద గాస్పెల్. ప్రకటించాలి, మనం ప్రచురించాలి. యేసు ప్రభువుని గురించి ప్రకటించే వాళ్ళం ఉండాలి, ప్రచారం చేయాలి. తర్వాత వచనం, గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకునుచు భద్రము చేసుకునెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమ పరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా.
అంత మాత్రమే కాదు, మళ్ళీ వారు అక్కడి నుంచి వెళ్ళిపోయాక కూడా తమతో చెప్పబడిన మాటలు, తను కన్న వాటిని విన్న వాటిని గూర్చి వారు ఏం చేశారంటండి? ప్రచురము, దేవుని మహిమ పరచుచు స్తోత్రము చేసిరి, ప్రచురము చేసిరి అని మనం చదువుతున్నాం. వారు ప్రచురము చేశారు, కన్న వాటిని విన్న వాటిని. దేవుని బిడలమైన మనకు దేవుడు ఎన్నో చూపించాడు. కన్న వాటిని అనగా మనం చూచిన వాటిని, విన్న వాటిని అనగా మనం తెలుసుకున్న వాటిని, విన్న వాటిని. మనం ఏం చేస్తున్నాం? కొత్త సంవత్సరంకి వస్తున్నాం. మరొక సంవత్సరం మనం దగ్గరికి వచ్చాం యేసయ్య రాకడకు. మనం ఏం చేస్తున్నాం? యేసయ్య దగ్గర కన్న వాటిని విన్న వాటిని మనం ఎంతమందికి ఇంతవరకు ప్రచురం చేశాం? ప్రియ దేవుని బిడ్డ, అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 20వ వచనంలో యేసయ్య శిష్యులను గురించి చక్కని మాట రాయబడి ఉంది. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. యేసు ప్రభు శిష్యులను చాలా చోట్ల టార్గెట్ చేసేవారు, చాలా చోట్ల శోధించేవారు, ప్రశ్నించేవారు, కొట్టేవారు, చంపడానికి చూశారు. అప్పుడు వారు చెప్పిన జవాబేంటి? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము. దానివల్లనే సువార్త ప్రపంచమంతా కూడా వ్యాపింపబడిందని దేవుని బిడ్డలమైన మనము తెలుసుకోవాలి. హల్లెలూయా. పౌలు భక్తుడు అన్నాడు మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణమేమీ లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. సువార్తను ప్రకటింపబడవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. హల్లెలూయా. సువార్త ప్రకటింపబడవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. దేవుని బిడ్డలమైన మనము సువార్త ప్రకటించాలనే ఆజ్ఞను పొందుకున్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15 వచనాలు చూస్తే, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను. యేసు ప్రభు చివరి ఆజ్ఞే మన మొదటి ఆజ్ఞ అన్నాడు ఒక భక్తుడు. జీసస్ లాస్ట్ కమాండ్ ఈజ్ అవర్ ఫస్ట్ కమాండ్. ప్రియ దేవుని బిడ్డ, ఈ క్రిస్మస్ ఆనంద సంబరాల సమయంలో మనం సువార్త చెప్తున్నామా? నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని తిరిగి యేసయ్యకు మనం ఇస్తున్నామా? యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక ఆయన, ధర్మశాస్త్రోపదేశకుడైన నికోదేము యేసు ప్రభు దగ్గరికి ఒక రాత్రి వేళ వచ్చాడు. వచ్చి ఒక ప్రశ్న వేశాడు. 2వ వచనం చదువుదాం. యోహాను 3:2, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యం చూడలేడు. బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. అప్పుడు అతను అడిగాడు, ముసలివాడైన మనుషుడు మళ్ళా ఎలా జన్మిస్తాడు? క్రొత్తగా జన్మించడం అంటే తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళా ఎలా పుట్టగలడని చెప్పినప్పుడు యేసు ప్రభు చెప్పిన జవాబు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయు అయి ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవరనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యం చూడలేడు. మనం క్రొత్తగా జన్మించాలనిదే యేసు ప్రభు వారి యొక్క ఆజ్ఞ ఉన్నది. బోర్న్ అగైన్, కొత్తగా పుట్టిన వాడికి గతం అనేది ఉండదు. హల్లెలూయా. కొత్తగా పుట్టిన వాడికి గతం ఉండదు. గతం ఉంటుందా?
పాత జ్ఞాపకాలు ఉంటాయా? ఫ్లాష్ బ్యాక్లు ఉంటాయా? క్రొత్తగా జన్మించిన శిశువును పోలి ఉండాలని దేవుని వాక్యం పలుమార్లు మనకు ఆజ్ఞాపిస్తుంది. మత్తయి సువార్త 18:3 యేసు ప్రభు అంటారు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యము. బిడ్డలు చిన్న పిల్లల వంటి వారై ఉండాలి. పరిశుద్ధులంగా, పవిత్రులంగా, నిష్కల్మషంగా మనం ఉండాలంటాడు ఆయన. 2 కొరింథీ 5:17 అంటాడు, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. నువ్వు క్రీస్తులో ఉంటే నువ్వు కొత్తగా పుట్టిన వాడవే. నువ్వెంత అనుభవజ్ఞుడు అయినా, నువ్వెంత ఎక్స్పీరియన్స్ అయినా, నువ్వు ఎన్నేళ్ళ నుంచి క్రైస్తవునివైనా, నువ్వు క్రీస్తులో ఉన్నావంటే, నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలంటే, పరలోకానికి ఫిట్గా ఉండాలంటే, నువ్వు కొత్తగా జన్మించిన పసి పిల్లవాని స్వభావాన్ని ధరించుకోవాలి. ప్రేమను కలిగి ఉండాలి. ఆత్మ ఫలమును ఫలించేవాడుగా ఉండాలి. హల్లెలూయా. క్రిస్మస్ చెట్టు గురించి గత వారం ధ్యానించుకున్నాం. చెట్టుతో పోల్చబడింది మన జీవితం. నీటి కాలువల వారన నాటబడింది. ఎవరైతే దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చొని చోటను దేవుని వాక్యమందు ఆనందించు దివారాత్రము ధ్యానిస్తారు వారు ధన్యులు, వారు నీటి కాలువలన. హల్లెలూయా. అలాగే స్టార్, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథంలో ఎవరు నీతి మార్గమును అనుసరించి నీతి మార్గంలో నడిపిస్తారో వారు నిరంతరము ప్రకాశించే నక్షత్రముల వలె ఉన్నారు. హల్లెలూయా. ఈ లోకంలో పాస్టర్లు ఎంతమంది అయితే ప్రభువు కోసం పనిచేస్తున్నారో, సువార్థికులు ఎంతమంది అయితే పనిచేస్తున్నారో, అపోస్తులు, ప్రవక్తలు, అభిషక్తులు, ఉపదేశకులు, పరిచారకులు, సాక్షులు, కరపత్రాలు పంచేవారు, హల్లెలూయా, దండయాత్రలకు వెళ్ళి కరపత్రాలు పంచుతూ ఎంతమందిని ప్రభువు దగ్గరికి నడిపిస్తున్నారో వాళ్ళందరూ ఎవరంటండి? నిజమైన నక్షత్రాలు. ఈ లోకంలో నక్షత్రాలు రాలిపోతాయి, వాడిపోతాయి. కానీ దేవుని రాజ్యంలో మనం ఎప్పుడు కూడా నిరంతరము నిలుస్తామని దేవుని వాక్యం మనకు వాగ్దానం చేస్తుంది. నిరంతరము ప్రకాశించే నక్షత్రముల వలె ఉన్నాం. ఎవర్ లాస్టింగ్ స్టార్స్గా మనం ఉన్నామని దేవుని వాక్యం మనకు వాగ్దానం చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి నువ్వు చేయాల్సిందేంటి? కన్న వాటిని, విన్న వాటిని ప్రచురము చేయాలి. మత మార్పిళ్ళు చేయవసరం లేదు మనం. నీకు తెలిసింది చెప్పు అంతే. నీ ఫ్రెండ్స్కి నీకు తెలిసింది చెప్పు, నీ కొలీగ్స్కి నీకు తెలిసింది చెప్పు, నీ నైబర్స్కి. హల్లెలూయా. యేసు ప్రభు మా ఇంట్లో ఈ సమస్య వచ్చినప్పుడు, ఈ వ్యాధి వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. నీ మాటలు విన్న వాళ్ళకి ఏమొస్తుంది? రోమా 10:17 వినుట వలన విశ్వాసం. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు సూచనగా ఉండాలి. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నువ్వు నిజమైన నక్షత్రం వలె ఉండాలి. నువ్వు లోకములకు వెలుగై ఉన్నావు. నువ్వు చీకటి నుండి నేర్చుకోవడానికి కాదు, నువ్వు లోకం దగ్గర నుండి నేర్చుకోవడానికి కాదు, లోకం నీ నుండి నేర్చుకోవాలి. నువ్వు లోకాన్ని వెంబడించడానికి కాదు, లోకము నిన్ను వెంబడించాలి. ఈ గొర్రెల కాపర్లు నిజమైన నక్షత్రాలు. ఎందుకనగా వారు కన్న వాటిని, విన్న వాటిని ప్రచురము చేశారు. యేసు ప్రభువుని గురించి ప్రకటించిన మొట్టమొదటి ఎవాంజలిస్టులు ఎవరంటే ఈ షెఫర్డ్స్, ఈ గొర్రెల కాపర్లు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, అన్యజనుల మధ్య నువ్వు ఉన్నప్పుడు అన్యజనులు నిన్ను గుర్తుపడుతున్నారా? నీలో ఏమైనా ప్రత్యేకత చూస్తున్నారా? నువ్వు ప్రత్యేకమైన స్టార్గా వాళ్ళకి కనబడుతున్నావా? అపోస్తలుడైన పౌలు ముసలివాడైపోయాక అతని సంఘంలో ఆ ఎఫెసు ప్రాంతంలో ఒక యవనస్తుడు తలతల మెరిసిపోతున్నాడంట, దగదగా మెరిసిపోతున్నాడు. ఎవరి యవనస్తుడు? ఏంటి భక్తి, ఏంటి ప్రత్యేకత, ఏంటి ప్రతిష్టత, ఏంటి అభిషేకం, చిన్న వయసులో ఏంటి సమర్పణ అని ఆ బిడ్డ గురించి కనుక్కుంటే ఆ బిడ్డ పేరు తిమోతి అని తెలిసింది. హల్లెలూయా. అప్పుడు గుర్తొచ్చింది,
ఈ తిమోతికి విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? అతని అమ్మ అయిన లోయలోను అతని తల్లి అయిన యూనికేలో నుండి వచ్చింది. ఆ కన్నీళ్ళు, ఆ కన్నీటి ప్రార్థనలు ప్రత్యేకంగా ఉండాలి. మనం యేసు ప్రభు శిష్యులు జబదయి కుమారుల గురించి అనుకునేవారట, వారు ఉరిమెడి వారు. దేవుని స్తోత్రం. లోకంలో ఒక వింతగా ఉండాలి. మనం లోకంలో కలిసిపోవటానికి కాదు మనం ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఈ రోజున నిజమైన క్రిస్మస్ యేసు ప్రభు జన్మదినాన్ని ఏ విధంగా మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం? యేసు ప్రభు పుట్టినరోజు పండుగ చేసుకోవడం కంటే మనము తిరిగి పుట్టినరోజు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. తిరిగి జన్మించటం, బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. తిరిగి జన్మించకపోతే నువ్వు ప్రభు రాజ్యాన్ని చూడలేవంటున్నాడు. లూకాసువార్త 15:7 ఒక పాపి రక్షింపబడినట్లయితే పరలోకంలో దూతల ఎదుట సంతోష గానము. హల్లెలూయా. లూకాసువార్త 15:7, 10 కూడా ఒక్క పాపి రక్షణ పొందితే పరలోకంలో ఫెస్టివల్ అంటండి. ఈ భూమి మీద ఫెస్టివల్స్ మనం చేసుకుంటున్నాం, మంచిదే, కానీ పరలోకంలో ఫెస్టివల్ జరగకుండా ఇక్కడ ఫెస్టివల్ చేసుకోవడం అన్నిటికంటే వ్యర్థం. చాలా కాలం తర్వాత శశికళ గారిని చూస్తున్నాను నేను. దేవుని స్తోత్రం. ఆవిడ చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఒకసారి ఆవిడ ఆఫీసులో పనిచేసేటప్పుడు జ్యోతిష్కం చెప్పేవాడు వచ్చాడంట. హల్లెలూయా. జ్యోతిష్కం చెప్పేవాడు వస్తే వాళ్ళ ఆఫీసులో అందరూ కూడా మరి లంచ్ టైంలో అనుకుంటా జాతకాలు చూపించుకుంటున్నారు. ఈవిని చూడగానే అతను అన్నాడంట, మీ తల మీద అభిషేకం ఉందన్నాడట. దేవుని స్తోత్రం. చాలా కాలం క్రితం ఆవిడ నాకు చెప్పారు, బహుశా 5-10 ఏళ్ళు అవుతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ ప్రత్యేకత మనలో ఉండాలి. హల్లెలూయా. లోకంలో దేవుడు మనల్ని మహిమపరుస్తాడు. లోకంలో నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంచుతాడు. నువ్వు ప్రార్థనాపరునిగా జీవిస్తే, నువ్వు భక్తిపరుడిగా జీవిస్తే, నువ్వు అపవిత్రతను ముట్టుకోకుండా, లంచం ముట్టుకోకుండా, నీ మీద నిందలు నేరారోపణలు లేకుండా, నేరాలు ఘోరాల్లోకి నువ్వు వెళ్లకుండా ఒక సిన్సియర్ ఆఫీసర్గా నువ్వు పనిచేస్తే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను అనేక మంది అన్యజనుల ముందు నిన్ను మహిమపరుస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున క్రీస్తుకు నిజమైన సంతోషాన్ని ఇస్తున్నామా? పరలోకానికి నిజమైన సంతోషాన్ని ఇచ్చే వాళ్ళంగా మనం ఉంటున్నామా? క్రిస్మస్ సంతోషము ఇక్కడ కాదు, కానీ పరలోకంలో ఉండాలంటే పాపి రక్షణ పొందితే దేవదూతల ఎదుట ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. హల్లెలూయా. ఒక బాబుకి ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ చేస్తున్నారంట. ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గా చేస్తారు కదా. ఆ ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ చేస్తున్నప్పుడు చాలామంది గొప్పవాళ్ళు వస్తున్నారు ఆ ఫంక్షన్కి. ఆ బాబునేమో ఇక్కడ ఉయ్యాల్లో పెట్టారు. ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ గిఫ్ట్స్ ఉయ్యాల్లో పెడుతున్నారు, పక్కన పెడుతున్నారు. అందరూ కూడా అక్కడ సంబరాల్లో మునిగి తేలుతున్నారు, పార్టీ చేసుకుంటున్నారు. అక్కడ ఫుల్ సౌండ్ పెట్టారు, ఫుల్ డ్యాన్సులు అన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే చాలా గొప్ప సర్కిల్ ఉన్నారు వాళ్ళందరూ వచ్చారు, పార్టీలో మునిగి తేలుతున్నారు. కాసేపటికి మర్చిపోయి తాగి తందనాలు ఆడుతున్నారు. ప్రియదేవుని బిడ్డ, కాసేపటికి ఇంతకీ బర్త్డే బేబీ ఎక్కడా అని వెతుక్కుంటా ఉన్నారంట. బర్త్డే బేబీ ఎక్కడండి? బర్త్డే బేబీ అది అసలు మనం వచ్చింది ఎందుకు? బర్త్డే జరుపుకోవడానికి. బర్త్డే బేబీ ఎక్కడంటే ఉయ్యాల తొట్టులో ఉండాలి కదా అని ఉయ్యాల తొట్టి దగ్గరికి వెళ్ళి చూసేవాడికి ఆ తొట్టి నిండా కూడా గిఫ్ట్లు ఉన్నాయంట. ఆ గిఫ్ట్లన్నీ ఎత్తి పడేసి చూసేసరికి బర్త్డే బేబీ చచ్చిపోయి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇటువంటి క్రిస్మస్లు చేసుకుంటున్నారు. యేసు ప్రభుని మరలా సిలువ వేసే పాపిష్టి క్రిస్మస్లు చేసుకుంటున్నారు. తాగి తందనాలు ఆడతారు చర్చిలు బయటే. లోపల క్రిస్మస్ ఈవ్ జరుగుతూ ఉంటుంది, బయటేమో తాగుబోతులు. సంఘ పెద్దలు వాళ్ళే తాగుబోతులు. హల్లెలూయా. కొన్ని సంఘాల్లో చూస్తున్నాం మనం, వాళ్ళే అన్ని పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి క్రీస్తు లేని క్రిస్మస్ చేసుకుంటున్న సంఘం. మనం ఎంత పెద్ద స్టార్ పెట్టాం, డిసెంబర్ 1న పెట్టామా లేదా, ఇవన్నీ ముఖ్యం కాదు. కానీ
మనము రియల్ స్టార్స్గా ఉంటున్నామా? మనం రియల్ ట్రీగా ఉంటున్నామా? మనము రియల్ విట్నెస్గా ఉంటున్నామా? కన్న వాటిని విన్న వాటిని ప్రకటిస్తున్నామా? లేకపోతే యేసు ప్రభువుని మనము సిలువ వేసే వారంగా ఉంటున్నామా? హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం ప్రకారం మనల్ని మనం ప్రశ్నించుకుంటూ నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని పరలోకానికి ఇచ్చేవారంగా ఈ పండుగను ఆచరిద్దాం. దేవుడి మాటలు మీ వినికిడిలో ఆశీర్వదించి నీతి మార్గంలో నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ లేచి పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను. ఆ ప్రభువు మన పాపముకు దూరుడే, ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావములందెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవము మనకపురు, పరలోక జీవము మనకపురు, పరలోక జీవం. హల్లెలూయా. ప్రియ దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నిజమైన క్రిస్మస్ ఆనందం దేవునికి ఇస్తున్నామా? ఆచార ప్రకారమైన క్రిస్మస్ మనం చేసుకుంటున్నామా? తిరిగి జన్మించకుండా క్రిస్మస్ చేసుకుంటున్నామా? క్రిస్మస్లు చేస్తున్నామా? లోకస్తులు పండుగలు చేసుకున్నట్లుగా మనం కూడా పండుగలు చేసుకుంటున్నామా? మనల్ని మనం పరిశీలించుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. నిజమైన తారలుగా మనం ప్రకాశించాలనేది, నిజమైన తారలుగా మనం ప్రకాశించాలనేది దేవుని చిత్తమైనది. నిజమైన పరలోకానికి నిజమైన సంతోషాన్ని మనం ఇస్తున్నామా? అన్నిటికంటే ముఖ్యమైనది మన ధ్యేయం ఏంటంటే, మన ఎయిమ్, మన గోల్ ఏంటంటే దేవుని సంతోషపరచాలి, పరలోకాన్ని సంతోషపరచాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది అది. లేకుండా నువ్వు ఏది చేసినా మాట వినకుండా బలులు అర్పించినట్టే. ప్రియ దేవుని బిడ్డ, ఎంత ఖర్చు పెట్టినా అది వ్యర్థమే. హల్లెలూయా. తిరిగి జన్మించాలి, అనేక మందిని జన్మింప చేయాలి, అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించాలి. నీతి మార్గం అనుసరించి అనేకులను ఎవరు త్రిప్పుదురో వారు ఆకాశ మండలమందున జ్యోతులను పోలినవారనే నిరంతరము ప్రకాశించి నక్షత్రముల వలె ఉన్నారు. హల్లెలూయా. రబబబ షండరబబ. పరిశుద్ధాత్మతో క్రిస్మస్ చేసుకోవాలి. పరిశుద్ధాత్మ లేకుండా క్రిస్మస్ చేసుకుంటామా? యేసు ప్రభు సున్నతి పొందిన రోజు 8వ రోజు న్యూ ఇయర్ డేగా ప్రకటించబడింది. ఆయన జన్మదినము ప్రపంచ మానవ జాతి చరిత్రను మార్చివేసింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, ఎన్ని పండుగలు చేసుకుంటే అంతా యేసు ప్రభు రాకడకు మనం దగ్గర అవుతున్నాం. కాబట్టి ముడతైనను కలంకమైనను అటుది మరి ఏదైనను లేక నిర్దోషమైన సంఘముగా, మహిమగల సంఘముగా ఆయన కొరకు సిద్ధపరచబడదాం. వాక్యము చేత మన జీవితాలని సరి చేసుకుందాం. మహిమ నుంచి అధిక మహిమకు నడిపించబడదాం. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడు, మిక్కిలి కృపా కనికరం కలిగిన మా పరమ తండ్రి, మీరు ఇచ్చిన వాక్యము మంచి నేల పడిన విత్తనం వలె 30 60 100 ఫలింపజేసి నిజమైన క్రిస్మస్ ఆనందము దేవారు ఎంతో త్యాగం చేసి భూమి మీదకి వచ్చావు నైనా. ఆ యొక్క త్యాగపూరితమైన పరిశుద్ధమైన నిష్ఠ జీవితము మేము నీ కోసం జీవించటానికి, అనేక మందిని నీ కొరకు సంపాదించటానికి మేమందరము కూడా ప్రభువా సమర్పించుకుని ప్రతిష్ఠించుకుని నీ సన్నిధిలో సాగిపోవడానికి మమ్మల్ని బలపరచమని వేడుకొనుచున్నాం. అజ్ఞానుల వలె కాక అజ్ఞానులుగా నడుచుకోవడానికి, సమయము పోనీయక సద్వినియోగం చేసుకోవడానికి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ఆయత్తపరచమని ప్రార్థన చేయించున్నాం. దేవా, మరొకసారి ప్రార్థన చేయించున్నాము తండ్రి. ప్రతి బిడ్డను వాక్యంలో స్థిరపరిచి బలపరచండి. అయినా మరలా కరోనా వైరస్ వస్తుందని వార్తలు వింటున్నాం ప్రభా, వార్తలు చూస్తున్నాం ప్రభా. మీరే ఆ కరోనాని కోకటి వేలతో పెళ్ళగించమని గడిచిన 3-4 వేవుల నుంచి మమ్మల్ని కాపాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తాం. మా అందరి పాపములు క్షమించి దేవా, తిరిగి ఆ కరోనా వైరస్ లేకుండా నీ రాజ్యం కట్టబడటానికి, వధువు సంఘం సిద్ధపరచబడడానికి కృప చూపమని ప్రార్థన చేయించున్నాం. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని మీ పాదముల చెంత చేరి ప్రార్థన చేయించున్నాం మా పరమ తండ్రి.
ఆమేన్. భాషలతో దేవదూతల భాషలతో మాటలాడినను ప్రార్థించినను ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. ప్రేమ లేని వానివైతే ఫలితము లేదు. ప్రేమనే ఆత్మఫలం ఫలింపుము నీవు. మనుషుల భాషలతో దేవదూతల భాషలతో మాటలాడినను ప్రార్థించినను ప్రవచించు కృపావరము కలిగి ఉన్నను గొప్ప మర్మములు జ్ఞానమంతా ఎరిగి ఉన్నను. ప్రవచించు కృపావరము కలిగి ఉన్నను గొప్ప మర్మములు జ్ఞానమంతా ఎరిగి ఉన్నను. ప్రేమ లేని వానివైతే ఫలితము